ఒక ఆత్మ రక్షించబడ్డానికి కదా, ఒక ఆత్మను పరలోకం తీసుకెళ్ళడానికి కదా. నేను ఏ రక్షణ అయితే పొందుకున్నానో, నేను ఏ వెలుగులైతే జీవిస్తున్నానో, నేను ఏ సత్యాన్ని తెలుసుకున్నానో అందులో జీవించాలని మనం అడుగుతున్నాం కదా. యేసుప్రభు చెప్తున్నాడు కదా, భూ సంబంధమైన చెప్తున్నాడు. ఆయన రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? కనుక భూ సంబంధమైన తల్లిదండ్రులు మంచి వాళ్ళని పిల్లలకి ఇస్తారు కదా. మీరు అడిగితే నేనెవనా, మీరు అడిగితే నేనెవనా అని యేసు తన దగ్గరకు వచ్చిన వారితో వాగ్దానంతో కూడిన మాటలు చెప్తున్నాడు. ఆయన నేనున్నాను, మీకు ఏం కావాలో అడగండి, మీకేం కావాలో అడగండి, భూ సంబంధమైన అడగండి, పర సంబంధమైన అడగండి, ఏది అడిగినా నేను దయచేస్తానని చెప్తున్నాడు. ఆయన పర సంబంధమైనవే ఇస్తానని చెప్పలేదు. ఆయన భూ సంబంధమైన అవసరాలు చాలా తీర్చాడు. ఆయన ఒకసారి ఆదికాండం కొద్దామా, ఒకసారి ఆదికాండం అందరూ తీద్దాం. 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము. ఇక్కడ సందర్భం చెప్తాను. ఇప్పుడు యాకోబు గారు అన్నగారిని అన్నగారికి రావాల్సిన దీవెన మోసగించి ఇద్దరికి గొడవలయ్యే పరిస్థితిలో అతను ఆ ప్రదేశాన్ని, తల్లిదండ్రుల్ని, అన్నని వదిలేసి వేరే చోటుకు వెళ్ళిపోతున్నాడు. ఒంటరిగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఆ ఎడారిలో, అరణ్యంలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నీవు నన్ను దీవిస్తే, నీవు నన్ను ఆశీర్వదిస్తే అనే మాట అక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. నీవు నాకు తోడుగా ఉంటే నేను ఇలా చేస్తాను, నీకు ఇది ఇస్తాను, నేను ఇలా మందిరాన్ని కట్టిస్తాను అని వాగ్దానం చేసి వెళ్ళాడు. మరి దేవుడు వదిలేసాడా అండి? దేవుడు వదిలేసాడా? వదలలేదు. భూ సంబంధంగా తను బ్రతకాలి. దేశాన్ని విడిచాడు, గ్రామాన్ని విడిచాడు, తల్లిదండ్రులు విడిచాడు, అన్నని విడిచాడు, వస్తున్నాడు. ఇప్పుడు తన పోషణ కావాలి, తనకు ఆహారం కావాలి, తనకు వస్త్రాలు కావాలి, తనకు భార్య కావాలి, తనకు పిల్లలు కావాలి, కుటుంబం కావాలి. అవన్నీ ఇచ్చాడు దేవుడు. మేకలు సంపాదించుకున్నాడు, గొర్రెలు సంపాదించుకున్నాడు, ఆవులు సంపాదించుకున్నాడు, గాడిదలు సంపాదించుకున్నాడు, ఒంటెలు సంపాదించుకున్నాడు, వెండి బంగారం సంపాదించుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు. అయితే భూ సంబంధమైన అవసరంతో అతడు సరిపెట్టుకోలేదు. భూ సంబంధం మీరు అడగండి, మీరు అడిగిన మేము పొందుకున్నామని నమ్మి అడగండి అన్నాడు ఆయన. కనుక భూ సంబంధమైన అవసరంతో పాటు ఆత్మ సంబంధమైన అవసరత మనం గుర్తెరగాలి. కేవలం ఇల్లు ఉంది, కేవలం ఉద్యోగం ఉంది, కేవలం పిల్లలు ఉన్నారు, మంచి భార్య ఉంది, మంచి భర్త ఉన్నాడు, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి స్థలంలో, మంచి ప్రదేశంలో బ్రతుకుతున్నాం, ఇది దీన్నే సరిపెట్టుకోవడానికి అడగకూడదంటండి. ఇది ఇస్తాడు దేవుడు. భూ సంబంధంగా బ్రతుకుతూనే, భూ సంబంధంగా జీవిస్తూనే, భూ సంబంధమైన కోరికలను మన దేవుని దగ్గర పొందుకుంటూనే ఆత్మ సంబంధమైన వరాలను కూడా పొందుకునే వారంగా మనం ఉండాలంటండి. భూ సంబంధంగా అన్నీ పొందుకున్నాడు, ఇంకా ఏదో లోటు కలిగి ఉన్నాడు ఆయన. ఇంకేదో లోటు 24వ వచనములో, 32వ అధ్యాయం 24వ వచనములో, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారి వరకు పెనుగులాడెను, తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనేనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. ప్రియులారా, ఈనాడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఒక మంచి బిరుదుని పొందుకున్నవాడు ఎవరయ్యా అంటే యాకోబు గారు. దూత వచ్చి తనతో పెనుగులాడుతున్నప్పుడు తెల్లవారులు తన ప్రార్థన ద్వారా, ప్రార్థన ధూపం ద్వారా వెళ్ళనివ్వకుండా చేశాడంటండి. తన ప్రార్థనా ధూపం ద్వారా, తన విజ్ఞాపన ద్వారా ఆ ప్రార్థన శక్తిని అతను కలిగి ఉన్నాడంటండి. కలిగి ఉంటే దూత భయపడిపోయిందంటండి. తెల్లవారిపోతుందయ్యా బాబు, నన్ను వెళ్ళి అంటే అంటున్నాడంట,
మీరు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వెళ్ళనివ్వను. ఆశీర్వాదం పొందుకోలేదా? పొందుకున్నాడా లేదా? భూ సంబంధం ఆశీర్వాదం తరతరాలు తిన్న తరగని ఆస్తుంది ఆయనకి. కనుక నాకు ఆత్మ సంబంధం ఆశీర్వాదం కూడా కావాలి, దేవుని కాపుదల కావాలి. వీటన్నిటికంటే నేను దేవునితో ఉంటే, దేవుడు నాతో ఉంటే చాలు అనుకున్నాడు ఆయన. కనుక మీరు నన్ను ఆశీర్వదించితేనే కానీ అని అంటే, అప్పుడు నీ పేరేంటి? యాకోబు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వాడవు, ఆశీర్వదించబడినవాడా అని అర్థం ప్రేమ దేవుని పిల్లలు. కనుక దేవుడు భూ సంబంధమైన వాడితో పాటు ఆత్మ సంబంధమైన కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కేవలం ఆత్మ సంబంధమే చేసి నేను భూ సంబంధమైన చేయను అని చెప్పట్లేదు ఆయన. భూ సంబంధమే చేసి ఆత్మ సంబంధం అడగొద్దు అని చెప్పలేదు ఆయన. కనుక మనల్ని అడగమన్నాడు కాబట్టి ఆత్మ సంబంధంగాను భూ సంబంధమైనవి కూడా మనం అడిగి దేవుని దగ్గర నుండి పొందుకోవాలి ప్రేమని దేవుని పిల్లలు. ఇంకా ఉదాహరణ ఒకటి మనం చూసుకుని ముగింపు చేసుకుందాం. 1వ రాజులు వ్రాసినటువంటి గ్రంథము, 1వ రాజులు రాసిన గ్రంథం 3వ అధ్యాయము, 1వ రాజులు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి చదువుకుందామా? నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక చాలు ప్రియమైన దేవుని పిల్లలారా. సొలొమోను గారికి దేవుడు ప్రత్యక్షమైనటువంటి సందర్భం ఇది. సొలొమోనానికి ఏం కావాలో కోరుకో అనే సందర్భం ఇది ప్రియులారా. ఆ సందర్భంలో దేవుడే నన్ను వరాలు కోరుకోమన్నాడు కాబట్టి, దేవుడే నన్ను ఎన్నుకోమన్నాడు కాబట్టి, దేవుడే నన్ను అడగమన్నాడు కాబట్టి, ఇంకా నాకంటే ముందు వెనక ఎవరు పొందుకోలేనంత ఆస్తి, అంతస్తులు, గౌరవ మర్యాదలు, అధికారాలు నేను పొందుకుందాం, దేవుని అడుక్కుందాం అని అనుకోలేదు ఆయన. దేవుడే అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడే తనని పిలిచి నీకేం కావాలో కోరుకున్నప్పుడు ఒకటే ఆయన కోరుకున్నాడు, జ్ఞానాన్నే కోరుకున్నాడు. ఏంటండి? జ్ఞానాన్నే కోరుకున్నాడు. దైవికమైన జ్ఞానాన్ని కోరుకున్నాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 1:5 చదవకూడదు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి, ధారాళంగా దయచేస్తానని చెప్పాడు దేవుడు. ధారాళంగా. ఆత్మ సంబంధమైన జ్ఞానము లేక దేవుని జ్ఞానము కుటుంబాన్ని కడతాది, దేశానికి స్వాతంత్రం ఇస్తుంది, దేశాన్ని సస్యశ్యామలంగా పరిపాలిస్తుంది. దేశంలో ఉన్న ప్రజలు తన కుటుంబంలో ఉన్నటువంటి వారిని ఎలా చూసుకుంటాడో దేశంలో ఉన్న ప్రజలు కూడా అలా చూసుకుంటాడు. ఎందుకంటే దైవజ్ఞానం అది. నీతి, నియమము, క్రమము, మర్యాద, భయము, భక్తి కలిగి నడిచేటటువంటి జ్ఞానం అది. పక్షపాతం లేనటువంటి జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని నాకు కావాలని కోరుకున్నాడు. సొలొమోను గారికి దేవుడు ఇచ్చాడు. అయితే భూ సంబంధం అడగలేదు ఆయన. భూ సంబంధమైంది అడగలేదు, కానీ దేవుడు ప్రేమించి ఇచ్చాడు ఆయనకి. దేవుడు ప్రేమించి, చదువుతారన్నమాట. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమునైనను అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకములను గ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో
నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చిచున్నాను. ప్రియులారా, ఈ సందర్భంలో ప్రార్థించవలసినటువంటి మనము, ప్రార్థనకు వచ్చిన మనము, దేవుడు భూ సంబంధమైనవి చేస్తాడు, పర సంబంధమైనవి కూడా చేస్తాడు, లోక సంబంధమైనవి చేస్తాడు, ఆత్మ సంబంధమైనవి కూడా చేస్తాడు. అడగాలి మనం. భూ సంబంధమైన అడగకూడదేమో, ఆరోగ్యాల గురించి, స్వస్థత గురించి, లేక విద్య, వ్యాపార, ఉద్యోగం గురించి అడగకూడదేమో అనే మనసు మనకు ఉండకూడదు. ప్రియులారా, మనం ఆయన పిల్లలం, మనకేం కావాలో ఆయనకు తెలుసు. మనం అడగాలి, అడిగి పొందుకోవాలి.